హలో హలో హాయ్ అండి. అంజలి గారు, సుప్రియ హాయ్. హాయ్ సార్. సుప్రియ గారు, నేను వీడియో చూసుకున్నారండి? అంజలి గారు, నిన్న వీడియో చూసారా? లేదు సార్, ఇవాళ చూస్తున్నాను. కొంచెం చూడండి. హెల్త్ బాగాలేదు. ఓకే. ఓకే, ఆ రికార్డింగ్ మీకు ఎప్పుడప్పుడు ఉంటుందండి, ఓకేనా? బట్ పైకేంచి వచ్చుకుంటే చూడండి, మీరు ఏ వీడియో మిస్ అయ్యింది అనుకుని మళ్ళీ అర్థం కాదనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో టుడే ఏంటంటే ఆ డినైల్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఓకే, డినైల్ మేనేజ్మెంట్ అండి. సో డినైల్ మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ మీకు క్లాస్ రికార్డ్ అవుతుందా? ఓకే. సో డినైల్ మేనేజ్మెంట్ అండి. సో ఇది మనకి ఏంటంటే ఒక క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడానికి, అసలు ఆ క్లెయిమ్ స్టేటస్ ఏంటి, ఓకే, స్టేటస్, ఓకే, రీజన్, ఎందుకు రిజెక్ట్ అయ్యింది, ఓకే. డెనైల్ అంటే ఆ డెనైల్ స్టేటస్ తెలుసుకోవడానికి, ఆ డెనైల్ రీజన్ తెలుసుకోవడానికి, అండ్ ఆ డెనైల్ రిజల్యూషన్ ఎలా చేయాలి. సో ఈ 3 ఆప్షన్స్ మనకు తెలియాలండి. ఒక క్లైమ్ సంబంధించినది మనము డినైల్ మేనేజ్మెంట్లో తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ దాని స్టేటస్ తెలుసుకోవాలి, ఎందుకు ఆ క్లైమ్ అనేది డినే అయ్యింది, దాని రిజల్యూషన్ ఏంటి. ఈ 3 థింగ్స్ మనం తెలుసుకుంటే మనము గెట్ అవ్వచ్చు అండి ఏఆర్ కాలింగ్లో. ఓకే. సో ఫస్ట్ థింగ్, సో క్లైమ్ స్టేటస్ ఏంటి. సో ఫస్ట్ ఏంటంటే క్లైమ్ స్టేటస్. ఓకే. సో క్లైమ్ స్టేటస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వర్క్ అలొకేషన్ వచ్చేసి ఎగ్జాంపుల్ మీకు ఇలా వస్తుందండి. ఓకే, అకౌంట్ నెంబర్ సో అండ్ సో 1 2 3 4 5, ఓకే, అండ్ పేషెంట్ నేమ్ సో అండ్ సో జాన్ డేవిడ్, ఓకే, జాన్ డేవిడ్, అండ్ హలో యా, so account name, claim status, account number, and patient name John David, and కమెంట్ పెడతారండి. సో కమెంట్ పెడతారంటే ఏమని పెడతారంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్. సో ఇలా పెట్టినప్పుడు దీన్ని మనము ఎలా రిజాల్వ్ చేయాలండి. ఇప్పుడు ఇది మనకు ఈ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిందండి. సో మీకు అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, పేషెంట్ నేమ్ ప్రొవైడ్ చేశారు, అది ఎందుకు డినే అయిందని దాని రీజన్ మీకు మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం దీన్ని రిజాల్వ్ చేయాలి. ఎలా రిజాల్వ్ చేయాలి, ఏ స్టెప్స్ ఫాలో కావాలి. సో ఫస్ట్ ఈ మూడింటిని మనం ఫాలో కావాలండి. సో ఫస్ట్ ఓకే, స్టేటస్ చెక్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సాఫ్ట్వేర్కి వస్తున్నానండి. ఇక సాఫ్ట్వేర్కి వచ్చిన తర్వాత ఇక క్లైమ్ స్టేటస్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, సెకండ్. One 5 2 4 5 7 5 4 1 5 2 4 5 4 1 5 2. ఓకే, సో ఇది అకౌంట్ నెంబర్ అండి, పేషెంట్ అకౌంట్ నెంబర్, పేషెంట్ నేమ్, అండ్ దిస్ ఈజ్ అ కమెంట్ అండి. సో మీకు వర్క్ అలొకేషన్, సో ఇలాంటివి మీకు ఎలా ఉంటాయంటే ఇలాంటివి మీకు ఇలా యాజ్ ఇట్ ఈస్ ఒక 30 to 40 ఇస్తారండి మీకు ఇలా. ఈరోజు మీ వర్క్ అలొకేషన్ అని చెప్పేసి ఇలా మీకు 30 to 40 కాల్స్ ఉంటాయండి. సో సేమ్ ఉంటుందండి, సేమ్ ఉండదండి, డిఫరెంట్. సో మనం ఏంటంటే జస్ట్ మనం ఒక సింగిల్ అకౌంట్ పైన డిస్కస్ చేస్తున్నాం కాబట్టి
మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఇలా వర్క్ అలొకేషన్ ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారు, డే టు డే యాక్టివిటీస్లో మార్నింగ్ రాగానే సో ఏంటి నీ వర్క్ అలొకేషన్ ఏంటని ఓపెన్ చేసుకుంటారు. సో ఈ అకౌంట్ నెంబర్ కాపీ చేసుకుంటారు. సో ఫస్ట్ ఏం చెప్పాను, స్టేటస్ చెక్ చేయాలి. ఏంటి స్టేటస్ ఏంటి అంటే ఆ క్లెయిమ్ స్టేటస్ ఏంటని చెక్ చేస్తే మీకు ఇక్కడ మీకు వేస్టార్ ఓపెన్ చేశారనుకోండి, మీకు వేస్టార్లో ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ వేసి రీజన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దానికి సంబంధించినవి వస్తాయి అన్నమాట. ఓకే, ఆ డేట్ ఆఫ్ సర్వీస్ ఏంటి, మీరు చేస్తున్న డేట్ ఆఫ్ సర్వీస్ ఏంటో చూసుకొని ఇలా ఇక్కడ చూడండి, నేను అన్నిటికీ ఒకటే ఇచ్చానండి, డిఫరెంట్ ఏమి ఇవ్వలేదు, అన్నిటికీ అకౌంట్ నెంబర్ ఒకటే ఇచ్చాను. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ రీజన్స్ చెక్ చేసుకోండి. రీజన్స్ అంటే మనకు ఇంటర్వ్యూలో అడుగుతారు స్టేటస్లు ఏమేమి ఉన్నాయి చెప్పండి అని అడుగుతారు. మీరు ఎయిర్ కాలింగ్ పైన వర్క్ చేశారు కదా, మీ దగ్గర స్టేటస్ ఏమేమి ఉంటాయి, ఒక క్లైమ్ సంబంధించిన స్టేటస్ ఏమేమి ఉంటాయి అంటే ఇన్యాక్టివ్ కవరేజ్ ఉంటుంది, యాక్టివ్ కవరేజ్ ఉంటుంది, ఫెయిల్ డేట్ కవరేజ్ ఉంటుంది, ఫెయిల్ డేట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది, రిజెక్టెడ్ బై ప్రొవిజన్, రిజెక్టెడ్ బై పేయర్ ఉంటుంది, పేయర్ సైడ్ డినైడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే స్టేటస్లు అనమాట. మనకి స్టేటస్లు ఏంటనేది తెలియాలండి. ఫస్ట్ థింగ్ మనకు ఈ స్టేటస్లు ఏంటని తెలియాలి. సో ఇన్యాక్టివ్ కవరేజ్, ఇన్యాక్టివ్ కవరేజ్ అంటే ఏంటి మనం, ఓకే ఫస్ట్ థింగ్ స్టేటస్లో క్లైమ్ స్టేటస్లో ఇన్యాక్టివ్ కవరేజ్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారండి? ఇన్యాక్టివ్ కవరేజ్ అంటే ఇన్యాక్టివ్ కవరేజ్ అంటే రీజన్స్ ఏంటంటే పేషెంట్ పాలసీ ఎక్స్పైర్డ్ అండి, పేషెంట్ పాలసీ ఎక్స్పైర్డ్ ఆర్ పేషెంట్ మూవ్ టు అనదర్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఇన్యాక్టివ్ కవరేజ్ అనేది మీకు ఈ స్టేటస్ అనేది ఎప్పుడు వస్తుందంటే పేషెంట్ పాలసీ ఎక్స్పైర్డ్ ఆర్ పేషెంట్ మూవ్ టు అనదర్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. సో ఈ సినారియోలో మనకి ఏమవుతుందంటే ఆ స్టేటస్ అనేది ఏమొస్తుంది, ఇన్యాక్టివ్ కవరేజ్ అని వస్తుందండి. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, డినై చేస్తుంది. సో ఇన్యాక్టివ్ కవరేజ్ వచ్చిన వాటికి సమ్ పర్టికులర్ ఒక డినైల్ కోడ్ ఉంటుంది, మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో టుడే క్లాస్లో ఏంటంటే ఆ క్లైమ్ స్టేటస్ సంబంధించి మనం ఫస్ట్ తెలుసుకుంటే మనం తర్వాత ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అండి. సో మీకు తెలియాలి ఇన్యాక్టివ్ కవరేజ్ వచ్చిందని, మీకు స్టేటస్ వచ్చిందంటే పాలసీ ఎక్స్పైర్డ్ అని అయిపోయి ఉండొచ్చు, లేదా పాలసీ పేషెంట్ మూవ్ టు అనదర్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. నెక్స్ట్ స్టేటస్ యాక్టివ్ కవరేజ్. సో యాక్టివ్ కవరేజ్ వచ్చినప్పుడు నో ఇష్యూస్ అన్నమాట, ఇన్సూరెన్స్ అలోన్ పేమెంట్స్. ఓకే, ఇది నో ఇష్యూస్. మనం యాక్టివ్ కవరేజ్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి అవసరం లేదు. నెక్స్ట్ ఫెయిల్ డేట్ కవరేజ్. ఎస్, సో ఫెయిల్ డేట్ కవరేజ్. సో ఫెయిల్ డేట్ కవరేజ్, సో ఫెయిల్ డేట్ కవరేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో బిఫోర్ మ్యారేజ్ మీకు ఐడియా ఉంటుందండి, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. సో సర్నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుందండి, సర్నేమ్ అనేది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ సర్నేమ్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామినేని అరుణ అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, రామినేని అరుణ అనుకోండి. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బోయినా అరుణ సమ్ ఏదో ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే బిఫోర్ మ్యారేజ్ అప్పుడు తనకు ఈ నేమ్ ఉండే, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే ఈ నేమ్ చేంజెస్ చేశాడండి, బోయినా అరుణ చేంజెస్ చేశాడు. బట్ ఇన్సూరెన్స్ ఈమె జస్ట్ చేంజెస్ చేశాడు డాక్యుమెంట్, బట్ వాళ్ళ దగ్గర ఉన్న సోషల్ సెక్యూరిటీ కార్డు వేరే కార్డులలో ఎక్కడ కూడా చేంజెస్ చేయలేదు. సో ఇన్సూరెన్స్లో కూడా ఎలా ఎన్రోల్మెంట్ చేయించాడంటే ఇలానే ఎన్రోల్మెంట్ చేయించాడనమాట. సో ఇప్పుడు ఈ పేషెంట్ అడ్మిట్ అయ్యాడండి. సో రామినేని అరుణ అనే పేషెంట్ అడ్మిట్ అయింది హాస్పిటల్లో. సో ఈమె అడ్మిట్ అయినప్పుడు ఈమె క్లెయిమ్ని ఏం చేస్తారంటే రిజెక్ట్ చేస్తారండి. ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే సర్నేమ్ రాంగ్ ఉన్నదని చెప్పి రిజెక్ట్ చేస్తారండి. సో సర్నేమ్ అనేది రాంగ్ ఉన్నది. సో తర్వాత ఏమవుతుంది, రిజెక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఇక్కడ మళ్ళీ ఎన్రోల్ చేయించుకుంటాడండి, కొత్త సర్నేమ్ అనేది అప్డేట్ చేయించుకుంటాడు అనమాట.
సో సేమ్ థింగ్ ఇక్కడ చూడండి. సో రీజన్స్ ఫెయిల్డ్ పేరు వచ్చినప్పుడు రీజన్స్ చూడండి ఇక్కడ. సో చదవండి. ఇంక్వైరీ ఫెయిల్డ్, ఇన్ఫర్మేషన్ సోర్స్, డెమోగ్రఫిక్. సో ఎక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి అని మర్చిపోయాను, మీకు నాట్ ఓన్లీ ఫెయిల్డ్ కవరేజ్ అని లేదండి, మీకు ఎక్కడైతే ఫెయిల్డ్ అని కనిపించిందో ఆ స్టేటస్లో ఏంటంటే పేషెంట్ డెమోగ్రఫీలో ఏదో సమ్ డాటా మిస్ మ్యాచ్ ఉన్నట్టు ఐడెంటిఫై చేసుకోండి. సమ్ డాటా మిస్ మ్యాచ్డ్ డెమోగ్రఫీ. ఓకే, సమ్ ఏదో డాటా మిస్ మ్యాచ్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, పేషెంట్ నేమ్ థామస్ మైకెల్. ఓకే, సబ్స్క్రైబర్ ఐడి సో అండ్ సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, SSN నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పేయర్ ఇన్ఫో, ఫోన్ నెంబర్. ద పేయర్ రెస్పాండ్ విత్ సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అని చూపిస్తుందండి ఇక్కడ. వన్ సెకండ్. సో ఇక్కడ చూడండి, ద పేయర్ రెస్పాండెడ్ విత్ సబ్స్క్రైబర్ అంటే పేషెంట్ ప్రొవైడర్ సైడ్ డాక్టర్ సాఫ్ట్వేర్లో ఎలా ఉందంటే థామస్ మైకెల్ అని ఉందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుందండి నా స్క్రీన్? ఇక్కడ చూడండి, అంటే ప్రొవైడర్ సాఫ్ట్వేర్ అంటే ఏదండి, PMS సాఫ్ట్వేర్. చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఎలా ఎంటర్ చేశారంటే THOMAS MICHAEL థామస్ మైకెల్ అని ఎంటర్ చేశారు. పేషెంట్ నేమ్ పేయర్ సైడ్ అంటే ఎక్కడండి, ఇన్సూరెన్స్ సైడ్ వాళ్ళ దాంట్లో చూడండి THOMAS MICHEAL. సో ఇక్కడ మిస్టేక్ అయింది. సో ఇప్పుడు మనకు ఎవరి సైడ్ నుంచి డాటా పర్ఫెక్ట్ ఉంటే మనకు పేమెంట్ వస్తుందండి, ప్రొవైడర్ సైడ్ నుంచా పేయర్ సైడ్ నుంచా? డాటా ఎవరి దగ్గర పర్ఫెక్ట్ ఉండాలండి, పేయర్ దగ్గర ఉండాలా, ప్రొవైడర్ దగ్గర ఉండాలా? మనకు అమౌంట్ రిలీజ్ చేసేది ఎవరండి? పేయర్ సార్. సో అంటే పేయర్ సైడ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మనం దీన్ని అప్డేట్ చేయాలన్నమాట. సో అంటే ఇందులో మనం కరెక్ట్ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి. సో మనకి ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ వచ్చిందో ఈ గ్రీన్ కలర్ నేమ్ ఎలా అయితే ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి మన PMS సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకోవాలండి. అర్థమైందండి? సో అంటే అప్పుడే మీకు ఇప్పుడు ఈ క్లెయిమ్ ఫెయిల్డ్ పేరు వచ్చింది. ఇప్పుడు ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమైపోయింది, స్టేటస్ చెక్ చేశారు. స్టేటస్ చెక్ చేస్తే మీకు ఏమని వచ్చింది, మీరే చెప్పాలండి దీన్ని చూసి. స్టేటస్ ఏమని వచ్చిందండి? జస్ట్ ట్రై చేయండి. స్టేటస్ ఏముందండి? పేషెంట్ స్టేటస్ ఏంటండి? మిస్ మ్యాచ్. నో. ఇక్కడ క్లైమ్ స్టేటస్ లో ఉన్న ఆప్షన్ ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఫెయిల్డ్ అండి. ఫెయిల్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఫెయిల్డ్ మీ జస్ట్ స్టేటస్ ఫెయిల్డ్ ఎట్ కవరేజ్ అనమాట. ఈ స్టేటస్ లో ఉంది మీకు. ఇది ఇప్పుడు మీకు ఏ స్టేటస్ లో ఉందంటే ఫెయిల్డ్ ఎట్ కవరేజ్ లో స్టేటస్ లో ఉందండి. ఇది ఎంక్వైరీ ఫెయిల్డ్ అని వచ్చింది అనమాట. దీని రీజన్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎవరో చెప్పారు కదా, రీజన్ చెప్పండి, ఏంటి రీజన్? నేమ్ మిస్ మ్యాచ్. ఎస్, సో అది రీజన్ అనమాట. సో ద పేయర్ రెస్పాండెడ్ విత్ సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా దానికి రీజన్ అండి. సో ఫైనలీ ఏంటి, నేమ్ మిస్ మ్యాచ్. సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మనము ఒక క్లెయిమ్ సంబంధించిన ఏదైనా సరే ఒక కాల్ చేసే బిఫోర్ ఏంటంటే మనము ఇది ప్రీ కాల్ అనలైజ్ అంటారండి మనం. సో ఈ స్టేటస్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ స్టేటస్ ఏంటి, రీజన్ ఏంటి, దీని రిజల్యూషన్. సో ఇప్పుడు మీకు రీజన్ అర్థమైపోయింది, స్టేటస్ ఏమో ఫెయిల్ వచ్చింది, దాన్ని ఎందుకు ఫెయిల్ వచ్చింది అని కిందికి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ మీకు ఇది చెక్ చేశారు. ఫస్ట్ స్టెప్ డన్. నెక్స్ట్ సెకండ్, ఎస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి.
ఫస్ట్ అయిపోయింది. సో సెకండ్ ఏం చెక్ చేశారు, ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ ఏముందండి, థర్డ్ వన్ ఏముందండి, రిజల్యూషన్. రిజల్యూషన్ ఏం చేయాలండి, ఇప్పుడు నాకు దీని పేమెంట్ రావాలంటే ఏం చేయాలి, రీప్రాసెస్ ది క్లెయిమ్స్ ఏంటండి, కరెక్ట్ చేసి రీప్రాసెస్ చేస్తాం కదా సార్. ఎస్. సో కరెక్షన్ ఎట్లా చేస్తాం, సో మనకు కరెక్షన్ చేసేది 2 టైప్స్ ఉంటుందండి. సో జస్ట్ రిజల్యూషన్ అనే రాస్తున్నాను, మనం అప్డేట్ అనేది తర్వాత చెప్తాను. కరెక్టెడ్ యాజ్ పర్, కరెక్షన్ యాజ్ పర్ దేని కింద చేయాలండి, పేర్ కిందనా ప్రొవైడర్ కిందనా, పేర్ సైడ్ ప్రొవైడర్ సైడ్ ఉన్నట్టు చేయాలా, పేర్ సైడ్ ఉన్నట్టు చేయాలా, పేర్ సైడ్ ఉన్నట్టు చేయాలి సార్. ఎస్. సో యాజ్ పర్ పేర్. సో ఎప్పుడైతే మనము పేయర్ సైడ్ నుంచి కరెక్షన్ చేస్తామో అప్పుడే మనకు పేమెంట్స్ అనేది వస్తున్నాయి. ఓకే, సో జస్ట్ మీకు ఎలా కరెక్షన్ చేయాలో ఊరికే చెప్తున్నానండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్, ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్తామండి మనం. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి నేను మీకు ఈరోజు ఏంటంటే డెనైల్ మేనేజ్మెంట్ ఓవర్వ్యూ అండి. సో తర్వాత ఏంటంటే మనం ఇవి స్టెప్ బై స్టెప్ వెళ్తామండి, మీకు ఒక ఐడియా రావడానికి అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ క్లిక్ చేస్తే మీరు చూడండి, నాకు దేనికి రీడైరెక్ట్ అయిపోయిందండి, చార్జ్ ఎంట్రీ స్క్రీన్కి రీడైరెక్ట్ అయిపోయింది అనమాట. సో జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇదే థామస్ మైకల్ అనుకోండి, థామస్. సో దేని బట్టి అప్డేట్ చేయాలి, ఈ నేమ్ అప్డేట్ చేయాలి, థామస్ MICHEAL, MICHEAL. దెన్ ఇది ఎంటర్ చేయగానే అయిపోయింది వరకు, నో అండి. సో మీరు యాజ్ పర్ మీకు వచ్చిన స్టేటస్ ప్రకారం మీరు నేమ్ చేంజ్ చేశారు, బట్ తెలియాలి కదండి, మీ తర్వాత వేరే వాళ్ళు కూడా ఈ సేమ్ క్లైమ్ పైన వర్క్ చేస్తారు, సో వాళ్ళకు కూడా తెలియాలి చేంజెస్ చేశారు కదండి. సో ఇక్కడ మీకు ప్రీవియస్ నోట్స్ అనే ఒక ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆ పేషెంట్ ఆ క్లెయిమ్లో ఏమేమి చేంజెస్ చేశారని మీకు ఇక్కడ కనిపిస్తుందండి. జస్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు ఏ డేట్ రోజు చేంజెస్, డేట్ ఆఫ్ సర్వీస్, ఆ క్లెయిమ్ డేట్ ఆఫ్ సర్వీస్ ఎంత అండి, 28/01/2025, 28/01/2025. ఎవరు చేంజ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ అంజలి. ఓకే, అంజలి చేస్తున్నది. సో మీకు ఇట్లా ఫెయిల్ అయినప్పుడు దీనికి ఒక రీజన్ కోడ్ ఇస్తారండి. సో మనం ఇది తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పలేదు. సో రీజన్ కోడ్ సమ్ ఎగ్జాంపుల్ CO16 అనుకోండి, ఎందుకంటే CO16 పైన ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో పేషెంట్ కమెంట్ రాయాలి, ఇంకా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే మీరు ఎలా రాసుకోవచ్చు. పేషెంట్ లాస్ట్ నేమ్ మిస్ మ్యాచ్డ్, అప్డేటెడ్ యాజ్ పర్ వేస్టార్. ఓకే, లాస్ట్ నేమ్ అప్డేటెడ్ యాజ్ పర్ వేస్టార్ ఫ్రమ్, ఏ నేమ్ నుంచి ఏం నేమ్ చేంజెస్ చేస్తారో రాయాలన్నమాట. ప్రీవియస్ ఎలా ఉండే, MICHEAL అని ఉండే. ఓకే, టు MICHEAL ఇలా చేంజెస్ చేశారనమాట. ఈ మైకేల్ నుంచి ఈ మైకేల్. సో ఇలా మనం కమెంట్ అనేది రాస్తే ఏంటంటే మన ప్రీవియస్ వాళ్ళకు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఏంటి ఇప్పుడు డినైల్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో డినైల్ మేనేజ్మెంట్ అంటే డైరెక్ట్ కాలింగ్ అనేది ఉండదండి. సో ప్రతి కంపెనీలో ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారండి. సో ఇంటర్నల్ చెప్పాను మీకు, నేను Day 1 క్లాస్లో చెప్పాను. ఏఆర్ కాలింగ్లో మనకు 2 టైప్స్ ఉంటుంది. ఏఆర్ కాలింగ్లో 2 టైప్స్ ఉంటుంది. ఏఆర్ కాలింగ్ ఉంటుంది, ఏఆర్ ఎడిటర్స్ ఉంటారు అనమాట. సో ఏఆర్ ఎడిటర్స్ అంటే ఏంటంటే వీళ్ళు కాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ వీళ్ళు సైట్లోకి వెళ్ళి వేస్టార్లోకి వెళ్ళి
చెక్ చేసేసి వాటిని రిజాల్వ్ చేస్తారనమాట. సో మనం డిస్కస్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే డెనైల్ మేనేజ్మెంట్ అండి. సో కంప్లీట్ ఏఆర్ కాలింగ్ కాదండి. సో డినైల్ మేనేజ్మెంట్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే మైనర్ ఎర్రర్స్ పైన వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు పేషెంట్ నేమ్ లాస్ట్ నేమ్ మిస్ మ్యాచ్ ఉందని చెప్పాను. ఇంకొక క్లైమ్ డినై అయింది అనుకోండి, మేబీ పాలసీ ఎక్స్పైర్డ్ అని చెప్పారు, ఇన్యాక్టివ్ అని వచ్చింది. సో ఇన్యాక్టివ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఇన్యాక్టివ్ అనగానే వాళ్ళకి ఏం తెలియాలంటే ఒకసారి చెక్ చేయాలి, కార్డ్ అనేది రెన్యువల్ చేసుకున్నారా లేదా. సెకండ్ పాయింట్, ఒక క్లైమ్ అనేది ఇన్యాక్టివ్ ఉంటే ఎందుకు ఇన్యాక్టివ్ ఉన్నది, మేబీ పాలసీ ఎక్స్పైర్డ్ అయిపోయి ఉండొచ్చు, లేదా పేషెంట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి మూవ్ అయ్యిండొచ్చు. సో దాని రిజల్యూషన్ ఏంటంటే ఒకవేళ పాలసీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ పోయినప్పుడు ఆ ఇంకో కంపెనీ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, ఆ పేషెంట్కి ఇంకో కంపెనీ మూవ్ అయినప్పుడు ఆ ఇంకో కంపెనీ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి సంబంధించిన మన దగ్గర రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి. సో అదే అనమాట మనం. సో డినైల్ మేనేజ్మెంట్ ఏంటంటే సింపుల్గా వాళ్ళు ఓన్లీ డినైల్ క్లెయిమ్స్ పైన వర్క్ చేస్తారండి. సో కాల్స్ ఏం చేయరు, ఓకేనా. బట్ వీళ్ళకి కూడా నైట్ షిఫ్టే ఉంటుందండి, డే షిఫ్ట్ అని ఉండదు. ఎందుకంటే ఒక డినైల్ మేనేజ్మెంట్ మీద రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఏఆర్ కాలింగ్ టైమింగ్సే ఉంటాయి. సో వాళ్ళ బేస్ చేసుకునే ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేపిస్తారనమాట. బట్ వన్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు డివైడ్ అవుతారండి. సో మేబీ ఏఆర్ ఎడిటర్స్కి వెళ్ళిపోతారా, ఏఆర్ కాలర్స్కి వెళ్ళిపోతారా, అది వాళ్ళ ప్రాసెస్లో ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి అండి. బట్ ఇక ఏఆర్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఏఆర్ కాలింగ్ కంపల్సరీ చేయాల్సి వస్తుందండి. బట్ వాళ్ళు ఏంటంటే డిపెండ్స్ ఆన్ ప్రాసెస్ని బట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో మల్టీపర్పస్ యూజ్ చేసుకుంటారు. అలా అని ఏఆర్ ఎడిటర్స్ని తీసుకొని ఏఆర్ కాలింగ్ ట్రైనింగ్ ఇవ్వకపోవడం అంటే కాదు లేదు. సో వాళ్ళకు కూడా ఏఆర్ కాలింగ్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఎందుకంటే వాళ్ళు ఏఆర్ ఎడిటర్స్ డినైల్స్ పైన వర్క్ చేస్తారు, ఏఆర్ కాలర్స్ కూడా డినైల్స్ పైన వర్క్ చేస్తారు. బట్ ఏంటంటే ఏఆర్ ఎడిటర్స్ ఏంటంటే మైనర్ ఎర్రర్స్ పైన వర్క్ చేస్తారండి. ఏఆర్ ఎడిటర్స్ ఏంటంటే మైనర్ ఎర్రర్స్ పైన వర్క్ చేస్తారు. ఏఆర్ కాలర్స్ ఏంటంటే మేజర్ ఎర్రర్స్ పైన వర్క్ చేస్తారండి. లైక్ మెడికల్ నెసెసిటీ, నాన్ కవర్డ్ సర్వీసెస్, ఇలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ పైన వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే ఏఆర్ కాలర్. లైక్ పేషెంట్ డెమోగ్రఫిక్స్ మిస్ మ్యాచ్ అవ్వడము, ఓకే, అండ్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోవడము, ఓకే. సో ఇలాంటికి సంబంధించినవి ఏంటంటే ఏఆర్ ఎడిటర్స్ చేస్తారనమాట. సో ఫస్ట్ మనకు ఆ డిఫరెన్సియేషన్ తెలియాలండి, వాట్ ఈస్ ద ఏఆర్ కాలర్ అండ్ వాట్ ఈస్ ద ఏఆర్ ఎడిటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సింపుల్ అండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడికి వచ్చేస్తారు, కమెంట్ ఇస్తారు, అప్డేట్ చేసి సబ్మిట్ చేస్తారండి ఇంకా. సో అప్పుడు ఆ క్లెయిమ్ అనేది మళ్ళీ పేమెంట్ వస్తుందండి మళ్ళీ, ఓకేనా. సో ఇది మనకు ఒక క్లెయిమ్ సంబంధించినది డినైల్ మేనేజ్మెంట్ చేయడం అన్నమాట. సో అర్థమైందండి కాన్సెప్ట్ అర్థమైందండి ఫస్ట్ థింగ్. అంజలి గారు, ఓకే. సో ఇన్యాక్టివ్ కవరేజ్ అని చెప్పాను. ఒకసారి ఇన్యాక్టివ్ పైన క్లిక్ చేస్తే చూద్దాం ఏముందో. ఇన్యాక్టివ్ పేషెంట్ నేమ్, ఓకే. ద పేయర్ రెస్పాండెడ్ విత్ సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ మ్యాచ్. అంటే ఇన్యాక్టివ్ ఎందుకు వచ్చిందంటే సబ్స్క్రైబర్ ఐడి అనేది డిఫరెంట్ ఉందన్నమాట. సబ్స్క్రైబర్ ఐడి అనేది డిఫరెంట్ ఉంది, అందుకే ఇది ఎర్రర్ వచ్చింది, ఇన్యాక్టివ్ అని వచ్చిందండి. యాక్టివ్ కవరేజ్ పైన క్లిక్ చేస్తే, ఎస్, యాక్టివ్ కవరేజ్ పైన క్లిక్ చేస్తే ఎందుకు ఇది ఇలా వస్తుంది, ఓకే, ఐ విల్ చెక్. సో యాక్టివ్ కవరేజ్ వచ్చింది, బట్ అడ్రస్ అనేది డిఫరెంట్ ఉందన్నమాట. ఇంకా 3328 ఏ పోర్ట్ అని ఉన్నది, ఇక్కడ ఏ1 అనేది లేదండి. ఇక్కడ ఏముందంటే ఇది కొంచెం చేంజ్ అయింది కొంచెం, ఓకే, నేను చేంజెస్ చేస్తాను. అడ్రస్ చేంజెస్ చేయమని చెప్తున్నారు అనమాట. యాక్టివ్ వచ్చింది, బట్ నెక్స్ట్ ఫెయిల్యూర్ కవరేజ్ చెక్ చేసాం, ఇది అవసరం లేదు, పేయర్స్ డినైడ్. క్లైమ్ డినైడ్, పేయర్ ఇన్ఫో, బ్లూ కార్డ్ ఎలిజిబిలిటీ, ఇది అవసరం లేదండి. సో మనకు మెయిన్ స్టేటస్ 3 అండి. ఏంటంటిది ఇన్యాక్టివ్ కవరేజ్, యాక్టివ్ కవరేజ్, ఫెయిల్యూర్ కవరేజ్ వచ్చినప్పుడు మనం ఏ స్టెప్స్ ఫాలో కావాలి. సో ఈ 3 మనకు తెలియాలి. స్టేటస్ ఏంటి, రీజన్ ఏంటి, రిజల్యూషన్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ CO16 చెప్పాను కదండి మీకు, CO16
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ సమ్ డాటా మిస్ మ్యాచ్ ఇన్ డెమోగ్రఫిక్ అని చెప్పాను. ఇలా వచ్చినప్పుడు దీన్ని మనము ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేయాలండి రిమార్క్ కోడ్ అనేది? రిమార్క్ కోడ్ అనేది ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేయాలి? పేషెంట్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అన్నారు, దీని డినైల్ కోడ్ ఏంటి? డినైల్ కోడ్ ఏంటి అండ్ దీనికి రిమార్క్ కోడ్ ఏంటి? వాళ్ళు జస్ట్ ఇక్కడ మీకు కంటెంట్ ఇచ్చారు, పేషెంట్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అని ఇచ్చారు. ఓకే, దీనికి సంబంధించిన డినైల్ కోడ్ ఏంటి, రిమార్క్ కోడ్ ఏంటి? సుప్రియ గారు చెప్తారండి. Denial code is CO16, sir. Okay. And remark code is some information is missing as per patient side or provider side. Yes, sir. సో ఇది ఒక డినైల్ కోడ్. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఇక్కడ నేమ్ మిస్ మ్యాచ్ ఉందని చెప్పానండి, సమ్ కాదు, నేమ్ మిస్ మ్యాచ్ ఉందని చెప్పాను. దీన్ని రిమార్క్ కోడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి మనము? నేను ఇక్కడ మీకు చెప్పాను, ఇక్కడ నేమ్ మిస్ మ్యాచ్ ఇన్ డెమోగ్రఫిక్ అని చెప్పాను. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామండి? నేను మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ చేశాను, గుర్తుందండి? రిమార్క్ కోడ్స్ అని ఒక షీట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు కోడ్ లిస్ట్లో చూస్తే CO16 అని చెప్పారు కదా, జస్ట్ ఇక్కడ చూడండి, CO16 నుంచి డౌన్కి రండి. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఎనీ ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉండొచ్చు, అది ఏంటి అనేది మీకు తెలియదు. సో వాడు ఇప్పుడు ఏం చెప్పాడంటే జస్ట్ మనకు CO16 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకేంది, నేమ్ మిస్ మ్యాచ్ సంబంధించింది. ఈ నేమ్ మిస్ మ్యాచ్ సంబంధించినది ఇక్కడ ఉంటుందండి రిమార్క్ కోడ్. నేను స్క్రోల్ చేస్తుంటాను, జస్ట్ చదవండి అక్కడ మీకేమన్నా. ఇది రిమార్క్ కోడ్ అనమాట, దానికి సంబంధించిన రిమార్క్ కోడ్ ఎక్కడన్నా కనిపిస్తుందా చూడండి. ఇంకా చూసారండి ఇక్కడ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మీకు ఇక్కడ మనకు వచ్చిన స్క్రోల్ చేస్తే లేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ DOB అని ఇచ్చానండి, ఎందుకంటే చాలా 5-6 పేజెస్ ఉంటే లేట్ అవుతుంది. DOB మిస్ మ్యాచ్ అని ఇచ్చాను. సో DOB మిస్ మ్యాచ్ అని ఇచ్చినప్పుడు దీనికి రిమార్క్ కోడ్ అనేది ఇదండి, N329.9 అనమాట దీనికి రిమార్క్ కోడ్. ఓకే, నెక్స్ట్. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో అడుగుతారండి, ఒక పేషెంట్ సంబంధించి ఒక క్లెయిమ్ అనేది డినే అయినప్పుడు దానికి సంబంధించిన రిమార్క్ కోడ్ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు, ఎక్కడ ఉంటుంది చెప్తారు ఎవరైనా? ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి? నేను ఇప్పుడు మీకేంటంటే మీకు ఇలా ఇచ్చిరు అంతే, మీకేంటంటే దానికి సంబంధించిన రిమార్క్ కోడ్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ రావాలి అనమాట. సో ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి ఈ రిమార్క్ కోడ్ ఉన్నదాన్ని? ఆ పేషెంట్ సంబంధించిన డేటాని మనము ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి? ఈ రిమార్క్ కోడ్ అనేది ఏ ఫామ్లో ఉంటుందండి? నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. CMS 1500, EOB ఏంటండి? ఎక్కడండి? ప్రీ నోట్స్ అంటే PMS సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మళ్ళీ మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేస్తాం. ఎస్, అది మీరు అప్డేట్ చేసి అక్కడ అప్డేట్ చేస్తారండి. అక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీకేంటంటే ఓన్లీ రీజన్ కోడ్ ఇచ్చారు, రిమార్క్ కోడ్ ఇవ్వలేదు. మీకు ఆ రిమార్క్ కోడ్ చూస్తేనే మీకు అది ఏంటని అర్థమవుతుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మీకు ఓన్లీ ఇదే ఇచ్చాననమాట. నేను ఓన్లీ మీకు ఇదే ఇచ్చాను. ఓకే, ఇది ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని మీరు CO16 అంటే చాలా ఉంటాయి మనకు. అరౌండ్ మీకు ఇందులో ఎన్ని అంటే అరౌండ్ ఒక 350 రిమార్క్ కోడ్స్ ఉంటాయి. ఆ 350 రిమార్క్ కోడ్స్ మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తారండి? ఇప్పుడు CO16 మీకు డినైల్ కోడ్ వచ్చినప్పుడు 350 రిమార్క్ కోడ్స్ ఉంటాయి మీకు. దీన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? పేషెంట్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అన్నారు. ఏం మిస్ అయింది పేషెంట్ ఇన్ఫర్మేషన్లో? ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారా మీరు? ఇట్లా CO16 ఇస్తే, వితౌట్ రిమార్క్ కోడ్ ఇస్తే ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు మీరు? నార్మల్గా మీకు తెలిసింది చెప్పండి. ఇప్పుడు నేను మీకు పేషెంట్ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అని ఇచ్చాను, ఆ క్లెయిమ్ డినే అయింది, దాని కోడ్ CO16 అని ఇచ్చాను. ఏం స్టెప్స్ ఫాలో అవుతారు, ఏం చేస్తారండి మీరు నార్మల్గా? సో కొన్ని సినారియోస్కి ఏంటంటే మనకు ఇలా CO16 ఇట్లా ఓన్లీ రీజన్ కోడ్ ఇస్తే మనము రిజాల్వ్ చేయలేమండి. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే రిజాల్వ్ చేయలేము. దీన్ని రిజాల్వ్ చేయాలంటే మనకు ఈ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఈ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనకు ఈ కింద ఉన్న ఫామ్లలో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాను. ఈ 4 ఆప్షన్లలో ఏది కరెక్ట్ అంటండి? నాకు రిమార్క్ కోడ్ కావాలి. నాకు ఈ 4 ఆప్షన్లో నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు? మీకు ఆప్షన్ క్లూ కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఇది ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడే మీకు క్లూ ఉందండి. ఏంటండి? EOB. ఎస్, ఈఓబిలో మనకు దానికి సంబంధించి దొరుకుతుందండి. అంటే ఈఓబి అనేది ఎక్కడ ఉంటుంది మనకు? ఆన్సర్ ఏంటి? ఈఓబి. ఎస్, ఇది రైట్ ఆన్సర్ అండి ఇది. ఓకే, బట్ ఇది మనకి ఎక్కడ ఈఓబి అనే కాదు, మీరు చెప్పడం ఎలా చెప్పాలంటే ఆన్సర్ వేస్టార్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. వేస్టార్ ఆర్ అవైలిటీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. అది అడిగిన తర్వాత ఏమడుగుతారంటే మళ్ళీ క్వశ్చన్ హౌ టు డౌన్లోడ్ అని అడుగుతారండి. ఎలా డౌన్లోడ్ చేస్తామని అడుగుతారండి. ఓకే, సో ఇది వేస్టార్ అనుకోండి. సో వేస్టార్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఈఓబిఈఆర్ఏ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మాకు సెర్చ్ ఆప్షన్లో మాకు ఆప్షన్స్ ఉంటాయి. చెక్ నెంబర్, ఈఎఫ్టీ నెంబర్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ ఐడి, ఎన్పిఐ నెంబర్ ఉంటుంది. సో మా దగ్గర చెక్ నెంబర్ ఉన్నప్పుడు 50 లేదంటే డాక్టర్ ఎన్పిఐ నెంబర్ ఉంటుంది మీకు. సో మీకు డాక్టర్ ఎన్పిఐ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీకు ఆ చార్జ్ ఎంట్రీ స్క్రీన్లో ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఐ నెంబరు 123 సంథింగ్ ఇది అనుకోండి. సబ్మిట్ ఆల్ అని క్లిక్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. మీకు ఏ ఇన్సూరెన్స్ కొడితే ఇక్కడ ఏ నెంబర్ అయితే డాక్టర్ది కొడుతారో డాక్టర్ సంబంధించినవి వస్తాయి. దాంట్లో మీకున్న అమౌంట్ బట్టి అయినా సరే, హాస్పిటల్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీఎస్ అనుకోండి, క్లిక్ చేయండి. ఓకే ఓకే డాటా లేదు ఇట్లా. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిమార్క్ కోడ్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి. సో ఈ MA18, MA01 దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. MA01 అంటే ఏంటంటే ఇఫ్ యూ డు నాట్ అగ్రీ విత్ దట్ ప్రొవైడ్ ది సర్వీసెస్ యూ మే అప్పీల్. ఒకవేళ మేము ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే ఈ రిమార్క్ కోడ్ చూడండి, MA01 జస్ట్ MA01 చెప్పేసింది. ఒకవేళ ఈ అమౌంట్ మేము రిలీజ్ చేసిన అమౌంట్ మీరు సాటిస్ఫాక్షన్ లేకుంటే దెన్ యూ గో ఫర్ అప్పీల్ అని అడుగుతుందండి. అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆ మొత్తం సెంటెన్స్ మొత్తం ఎక్కడ చెప్తుందంటే MA01లో చెప్తుంది అనమాట. అదే మీకు ఇప్పుడు ఇదే ఈఓబిలో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే దీనికి సంబంధించిన సినారియోలో ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా, ఇప్పుడు ఆ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏంది అని చెప్పేసి ఇక్కడ ఉంటుందండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గుర్తుపెట్టుకో, జస్ట్ ట్రాన్సాక్షన్ మర్చిపోండి. మీకు ఏ ఫార్మాట్లో ఉంటుందో చూపించడానికి అంతే నా ఇంట్రెస్ట్. CO16 ఇచ్చారు అండ్ N329. సో ఇలా ఇచ్చారండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేయడం ఈజీయా కష్టమా అండి? ఇప్పుడు అంజలి గారు చెప్తారు. అంజలి గారు చెప్పండి, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పిండంటే N329 అని రిమార్క్ కోడ్ ఇచ్చారు. నేను దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఏ డేటా మిస్ అయిందని పర్టికులర్గా ఎందులోకి వెళ్ళాను నేను? వాడు ఏం చేస్తారంటే N29 ఉంటుంది కదా, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తారండి వాళ్ళు. సింపుల్గా ఇక్కడ రాస్తాను. ప్రతి ఒక్క రిమార్క్ కోడ్కి కింద కంపల్సరీ డిస్క్రిప్షన్ ఇలా ఇస్తారండి. N329 పేషెంట్ DOP ఇన్వాలిడ్. సో మీకు ఇక్కడనే ఆన్సర్ దొరికిపోతుందండి. EOB ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఆన్సర్ దొరికిపోతుంది. సో ఇక్కడ ఓకే, ఇది చెక్ చేసుకున్నారు మీరు. ఓకే, N329 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో N329 మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన రిమార్క్ కోడ్ చూసుకొని ఇక్కడికి వెళ్ళారు. సో పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అనమాట. సో పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని మీరు ఏం చేస్తారు, ఫస్ట్ చెక్ చేస్తారు. ఇంకా వేస్టార్లోకి పోయి అవైలెట్లో పోయి పేషెంట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, లేదా మీ దగ్గర డేటాబేస్ ఉంటుందండి. ప్రతి ఒక్కరి దగ్గర డేటాబేస్ ఉంటుంది. సో డేటాబేస్కి వస్తారు. డేటాబేస్కి వచ్చేసి ఇక్కడ పేషెంట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, 110 సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సర్చ్ క్లిక్ చేస్తారు. సర్చ్ క్లిక్ చేసిన తర్వాత పేషెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది 9/15/96. ఈ డేట్ ఆఫ్ బర్త్ వేస్టార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్నదా లేదా క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకుంటారు అనమాట. లేదా ఇంకో ఆప్షన్ ఏంటి, ఇక్కడ పేషెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి ఇక్కడ మీకు. సో పేషెంట్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే పేషెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది ఇక్కడ మీకు. సో పేషెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్నదా లేదా. సో డ్రైవింగ్ లైసెన్స్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ ఫస్ట్ ప్రిఫర్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అండి. సో డ్రైవింగ్ లైసెన్స్ బట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఎక్కడ ఉంటుందంటే హాస్పిటల్ డేటాబేస్లో మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అలా మనకు పర్టికులర్ ఆ రిమార్క్ కోడ్ ఉండడం వల్ల మనం డైరెక్ట్ ఏ పేజీకి వెళ్ళాలన్నా మనకు తెలిసిపోయింది. ఒకవేళ ఆడు N329 ఇవ్వకుంటే ఇంకా అది ఏది మిస్ అయింది అనేది మనకు అసలు ఏం తెలియదండి. సో అది కష్టం అనమాట, ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. ఓకే, సో ఈ విధంగా క్రాస్ చెక్ చేయాలండి. అర్థమైందండి? కొంచెం కన్ఫ్యూజన్ ఉందా ఏమన్నా? సార్ అర్థమైంది. సింపుల్. మనం ఏ స్టెప్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనకు. సో కన్క్లూజన్ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ అయిపోయింది, ఆ రిమార్క్ కోడ్ దగ్గర అయిపోయిందండి. ఆ రిమార్క్ కోడ్ ఐడెంటిఫై చేయడం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ వితౌట్ రిమార్క్ కోడ్ లేని మనము ఆ క్లెయిమ్ని ఎలాంటి ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము ఇంకా. ఓకేనా? సో ఇదే అండి. క్లియర్ అండి? సుప్రియ గారు, అంజలి, సుప్రియ. యా క్లియర్ సార్. ఇప్పుడు మీకు సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, అక్కడ ఆల్రెడీ మనకి అక్కడ మెన్షన్ చేశారు కదా సార్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అది ఇన్వాలిడ్ అనేసి. ఎక్కడ మెన్షన్ చేశారండి? అంటే ఇందాక మీరు చెప్పారు కదా, బేసిక్ అడుగుతున్నాను సార్. ఓకే ఓకే. అంటే అది ప్రీవియస్ క్లెయిమ్స్ చేసిన వాళ్ళే కదా సార్ అక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు ఇక్కడనండి, ఇక్కడనండి. ఇక్కడ దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఇక్కడ నేమ్ మిస్ మ్యాచ్ అని రాశాను. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అని రాశాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ అని రాశాను. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి రాయలేదు అనమాట నేను ఇక్కడ. ఇక్కడ చూడండి, నేను 2 రాశాను అనమాట. ఒకటి వచ్చేసి ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడు ఏంటంటే జెండర్ మిస్ మ్యాచ్ ఉండే. ఓకే, సెకండ్ టైం అయినప్పుడు ఫస్ట్ నేమ్, ఇప్పుడు ఏమొచ్చింది డేట్ ఆఫ్ బర్త్. సో ఇట్లా డిఫరెంట్. సో ఇక్కడ ఏవైనా రిజాల్వ్ చేయాలన్నా కానీ మనకు రిమార్క్ కోడ్ కావాల్సిందేనండి. ఎందుకంటే దీనికి జెండర్కి ఒక రిమార్క్ కోడ్ ఉంటుంది. ఓకే, రిమార్క్ కోడ్ జెండర్కి డిఫరెంట్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి డిఫరెంట్ ఉంటుంది, అన్నిటికీ వేరే ఉంటుంది. ఓకే అండి? ఓకే.
సో ఇది అండి. సో ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సో రేపటి నుంచి మనము కొన్ని సినారియోస్ ఉంటాయండి, వాటి ప్రాక్టీస్ చేద్దాం. ఇది సాఫ్ట్వేర్ కూడా నేను మీకు ఇస్తానండి, ఓకేనా? కొంచెం ఒక 2-3 క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇస్తానండి. సెకండ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.